ఏపీ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఓవైపు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూనే మరోవైపు మిత్రపక్షాలు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన కండువ కప్పుకోగా బీజేపీ సైతం బలపడేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం ఎవరికి వారు తమ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంతంగా బరిలోకి దిగేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచి మొదలుపెట్టారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేష్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఆసక్తి కలిగిస్తుంది. లోకేష్తో ఆయన భేటీ కావాల్సిన అవసరం ఏమిటనే అంశంపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో సమావేశమై టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కీలక సూచనలు చేశారు. పార్టీ విజయంలో ఆయన సలహాలు చాలా ఉపయోగపడినట్లు సైకిల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఏపీలో పరిస్థితుల గురించి ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ రిపోర్ట్ అందించనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కూటమి సర్కారు పనితీరు, ప్రజల అభిప్రాయాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి నివాసం వన్జన్పథ్లో లోకేష్ పీకే సమావేశం జరిగింది. సుమారు గంట పాటు పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ బలోపేతం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి గతంతోనే పీకే కొన్ని సూచనలు ఇవ్వగా ఇప్పుడు వారికి మరికొన్ని అంశాలను యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా బీహార్తో పాటు దేశ రాజకీయాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ భేటీ గురించి ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఏపీలో 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ టీం వైసీపీ తరపున పనిచేసింది. ఆ తరువాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చారు. బీహార్లో జన్ సురాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు.